హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు. లక్ష్మి టెక్నాలజీస్ ఉంది. హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 585 ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అండి. వైఫై తో పనిచేసే ప్రింటర్ అండి. దీని ఫుల్ రివ్యూ, ఇన్స్టాలేషన్, ప్రింట్స్ ఎలా తీసుకోవచ్చు, మీరు వైఫైకి ఎలా కనెక్ట్ చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ కంపెనీ నుండి వచ్చిన మాకు ఐటమ్ బాక్స్ అండి. వీఆర్ ద డీలర్స్ ఫర్ హెచ్పి ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ అండ్ ప్రింటర్స్ ఆల్సో. దీంట్లో కంటెంట్ ఫస్ట్ వచ్చేసి మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో మీకు ఏమేమి ఉంటున్నాయండి, ఇది ఓపెన్ చేయగానే మీకు దీంట్లో ఏమేమి కనబడుతుంది. ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది, పవర్ సోర్స్ కేబుల్ వచ్చింది, ఇంక్ బాటిల్స్ అండి 1 2 3 4. ఇది బ్లాక్ అండి, 3 కలర్స్, బ్లాక్, మెజెంటా, సియాన్ అండ్ ఎల్లో కలర్స్ వచ్చాయి. తర్వాత మీకు ఈ రైట్ సైడ్ ఒక చిన్న చాంబర్లో 2 హెడ్స్ అండి, వీటిని ప్రింటర్ హెడ్స్ అంటాం. చూడండి, ప్రింటర్ హెడ్స్ అని ఉంది. ట్రై కలర్ హెడ్ ఉంది, ఇది కలర్ హెడ్, ఇది బ్లాక్ కలర్ హెడ్, బ్లాక్ ఉంది. సో ఇదే అండి కంటెంట్, దీంట్లో అప్లికేషన్ ఏమి రావాలి. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో ఇది హెడ్లు, ఇవి 2 కలర్ హెడ్, బ్లాక్ అండ్ వైట్ హెడ్ అండ్ ఇంక్ బాటిల్స్, కేబుల్స్, ఇవి ఒక పక్కకు పెడదాం. ప్రింటర్ వచ్చేసి ఇందులో ఉందండి, మంచిగా 2 హ్యాండిల్స్ ఉంటాయి. జస్ట్ మీరు డ్రాగ్ చేస్తే బయటకు వచ్చేస్తుంటారు. సో ఇది ప్రింటర్. సో ఇది ప్రింటర్, ఇది వెనక వైపు, ఇది ముందండి, ఇది ప్రింటర్. ఇది థర్మోకోల్ షీట్స్ 2 తీసి థర్మోకోల్ షీట్ తీసుకుంటే మీకు ఈ కవర్, మంచి హ్యాండిల్ కవర్ వస్తుంది. దీంట్లో మీకు ఒక యూజర్ మాన్యువల్ లాగా సెటప్ అండ్ రిఫరెన్స్ గైడ్ ఉంది. మీరు ఇది ఎలా సెటప్ చేయాలనేది వాళ్ళు ఈజీ స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పారు. ఎక్కడ ఏది తీయాలి, ఎక్కడ ఏది పెట్టాలి, క్యాటరేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇంక్ని ఎలా తీసుకోవాలి. దీంట్లో ఒక టూల్ వస్తుందండి, ఇన్సర్ట్ దిస్ ప్రింటర్ హెడ్ అండ్ క్లిక్. ఇక్కడ ఒక టూల్ ఉంటుంది. టూల్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. ఈ టూల్ని మనం బయట కూడా పడేయకూడదు, ఎప్పటికైనా ఉంచుకోవాలి. మనకి ఎప్పుడైనా సర్వీస్ వచ్చినప్పుడు ఈ టూల్తో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు చూపెడతాను. సో నెక్స్ట్ దీని ఇన్ఫర్మేషన్ అంతా ఇంగ్లీష్లో ఫోటోగ్రాఫ్స్తో స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ అంతా కూడా వీళ్ళు మనకి దీంట్లో ఇచ్చారు. అండ్ ఇంగ్లీష్లో ఉంది అండ్ చైనీస్లో ఉంది. ఇది ఏషియన్ కంట్రీస్లో అమ్ముతారు అనుకుంటా, అందుకే ఇంగ్లీష్ అండ్ చైనీస్లో ఇచ్చారు. ఏషియన్ కంట్రీస్లో ఇవి 2 బాగా నడుస్తాయి. సో ఇది మాన్యువల్ అండి, ఇది పక్కన. సో ఇది ప్రింటర్. సో ప్రింటర్ ఆన్ చేసి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో ఈ ప్రింటర్కి అన్ని స్టిక్కర్స్ వచ్చాయి. సో జనరల్గా ఈ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేయాలి. స్టిక్కర్స్ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ స్టిక్కర్స్ ఇచ్చారు, అంతకుమించి ఏం లేదు. సో ఈ ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేయగానే మీకు ఇంక్ ఎందులో అయితే పోర్ చేస్తామో ఆ ఇంక్ ట్యాంక్ సిస్టమ్, దాని నాబ్స్ వచ్చాయి. సో తర్వాత మీకు క్యాటరేజెస్ ఎందులో ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. క్యాటరేజెస్ ఎక్కడ ఉన్నాయి అనేది అంతా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. సో ఇక్కడ మనకి ఒక చిన్న ప్లాస్టిక్ది అంటే మనకి పేపర్ది క్లిప్ ఇచ్చారు. దీని లోపల హెడ్ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇదండి హెడ్ ఇన్సర్టింగ్ లాక్. హెడ్ ఇందులో వస్తుందండి. హెడ్ మనం ఇందులో ఇన్స్టాల్ చేస్తాం. ఇది హెడ్ ఇన్స్టాలేషన్ టూల్. సో ఇది మనం దీని లోపల కార్డ్బోర్డ్ కనుక బయటికి తీసినట్టు అయితే ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒకటి ఆరెంజ్ కలర్ది కనబడుతుంది చూసారా, ఇది ఇంక్ని సక్ చేసే టూల్ అండి. సో ఈ టూల్ని మీరు పడేయద్దు, ఇది ఉంచుకోవాలి. రేపు పొద్దున మనం ఇంక్ మొత్తం అయిపోయాక కూడా మనం ప్రింట్ తీసాం అనుకోండి, ఇంక్ అంతా ఎంటీ అయిపోతుంది. పైప్ లైన్ ఖాళీ అయినప్పుడు మీకు మళ్ళీ ఇది ఇంక్ను గుంజుకోవడానికి టైం పడుతుంది. అలాంటి దాన్ని బైపాస్ చేయడానికి ఈ టూల్ వాడతారు. ఇది వెరీ ఇంపార్టెంట్ టూల్ అండి ఇప్పుడు ఈ మిషన్కి. సో మనం ఇంక్ రీఫిల్ చేద్దాం ఫస్ట్. సో ఇది కూడా సేమ్ అన్ని బ్రాండ్స్ లాగానే స్పెల్ ప్రూఫ్, అంటే కింద ఇంక్ పడిపోదు. సో ఇది చూపెడతాను మీకు. సో కవర్ ఓపెన్ చేశాక దీస్ ఆర్ ద ఇంక్లు అండి. సో దీన్ని మనం జస్ట్ ఓపెన్ చేయగానే ఇది అన్లాక్ అయిపోయింది. ఇది కిందికి ఇంక్ పడిపోదండి, స్పెల్ ప్రూఫ్. దీంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ కలర్ది ఆ కలర్లో పోయాలి. ఇష్టం ఉన్నట్టు దాంట్లో పెట్టేస్తే కనుక మీకు కేని వేరే దాంట్లో పెట్టారనుకోండి, ఇన్సర్ట్ అవుద్ది. దానివల్ల ఏమైందంటే లోపట్లో తప్పింకి పోయి మీకు రావాల్సిన కలర్ రాకుండా వేరే కలర్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకొని పక్కా చూసుకొని కేని కేలోనే పోయాలి. ఇక్కడ కే అనే లోగో ఇచ్చారు, కేని కేలోనే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయగానే మీకు ఇంక్ అనేది దీంట్లో ఇంజెక్ట్ అయిపోద్ది, లోపలికి వెళ్ళిపోద్ది. తర్వాత నేను ఎంబో వస్తున్నాను, మెజెంటా, ఇట్స్ ఎ మెజెంటా. సో ఇది పెట్టి కొద్దిగా గట్టిగా ఒత్తాలండి. దీని లోపల ఒక చిన్న సీల్ ఉంటుంది, అది బ్రేక్ అయితేనే ఇంక్ అనేది కిందికి పోర్ అవుద్ది.
సో ఇవి 2 అయిపోయాక మళ్ళీ 2 పోస్తాను. సో ఇది కూడా ఎలా అంటే ఒక్కసారి ఓపెన్ అయిందంటే మళ్ళీ రీఫిక్స్ అవ్వదు, అలా డిజైన్ చేశారు, అంటే లాక్డ్ సిస్టము. సో ఇది కూడా చూసుకోండి. సో ఇది కంప్లీటెడ్. ఎల్లోకి వస్తున్నాను. తర్వాత విల్ గో విత్ అన్ సియాన్. ఇది ఆల్రెడీ ఫుల్గా అయిపోయింది. సో బ్లాక్ ఇంకొద్దిగా ఉంటుంది, ఇప్పుడే పడేయకండి, ఇది దాచిపెట్టుకోండి. ఇది కొద్దిగా ఇంక్ తగ్గిన తర్వాత యూనిట్ ఇన్సర్ట్ ద రిమైనింగ్ ఇంక్. ఇక చూడండి ఇంతవరకు ఉంది, 1 2 3 4 5 ఉన్నాయి బ్లాక్స్లో, 4th బ్లాక్ దగ్గర ఆగింది. సో ఇది మొత్తం ఇన్సర్ట్ అయింది. కలర్ మాత్రం మొత్తం ఇన్సర్ట్ అవుతుంది. బ్లాక్ అయితే మీకు కొద్దిగా ఒక 10% మీకు మిగులుతుంది, అది మళ్ళీ తర్వాత పోయాలి. బై మిస్టేక్ ఇవి కనుక తప్పుగా ఇన్స్టాల్ చేశారనుకోండి, ప్రింటర్ హెడ్స్ పోతాయి, మళ్ళీ కొత్త ఇంక్ అంతా తీసేసి కొత్త ప్రింటర్ హెడ్స్ వేసుకుంటే సరిపోయింది. ఇంక్స్ అన్ని ఇన్సర్ట్ చేశాను, ఇంక్స్ అన్ని పోసాను, ఇంక్స్ అన్ని ఫుల్ ట్యాంక్ అయ్యాయి. మీకు ఒక బ్లాక్ ఒకటి మిగిలింది. సో ఈ బ్లాక్ మనం తర్వాత వాడుకునేలాగా ఉంచుకోవాలి, పక్కకు ప్రిజర్వ్ చేసుకోండి, మళ్ళీ ఇది అవంగానే పోయొచ్చు. తర్వాత ఈ క్యాప్స్ అన్ని కూడా ఫుల్గా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెడ్స్ పెట్టక ముందు, అంటే ఏవైతే ప్రింటర్ హెడ్ పెట్టక ముందు మనకి ఇక్కడ ఇంక్ ఫ్లషింగ్ టూల్ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి మీకు ఇంక్ అనేది లేదు, పైప్లో కనబడుతుంది చూడండి, దీంట్లో ఇంక్ అనేది లేదు. సో ఎప్పుడైతే మనం ఇది అన్లాక్ చేసి ఇన్సర్ట్ చేయగానే, ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది టూల్ అండి, ఇది యాక్చువల్గా లాక్ సిస్టంలో ఉంటుంది, ఇలాగా లాక్ అయ్యి ఉంటుంది. అన్లాక్ చేయగానే ఇందులో ఉన్న మెకానిజం ఇంక్ని సక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ నేను లాక్ సిస్టంలో పెట్టాను, ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇన్సర్ట్ చేసా. తర్వాత పైన ఉన్న చాసీని కూడా లాక్ చేశాను. లాక్ చేసి పట్టుకొని జస్ట్ దీన్ని అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేయగానే నాకు ఇందులోకి ఆటోమేటిక్గా ఇంకులు కనబడతాయి, ఇంక్ వచ్చేస్తుంది. సో ఇంకా రాలేదు, ఒక్క నిమిషం. సో జస్ట్ ఈ టూల్ని ఇట్లా అన్లాక్ చేయగానే చూడండి అన్ని ఇంకులు నిండిపోయాయి, అన్ని ఇంకులు వచ్చేసాయి, పక్కన సక్ చేసేసుకుంది. సో ఇంక్ అంతా ఇప్పుడు పైప్లోకి వచ్చేసింది, సియాన్ మెజెంటా ఎల్లో. సో రెడీ టు ఇన్సర్ట్ ద హెడ్స్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ క్లిప్ని అన్లాక్ చేసేసి ఈ మన ఇంక్ ఫ్లషింగ్ టూల్ ఏదైతే ఉందో ఈ టూల్ తీసుకోవాలి. ఇదని చూడండి బ్లాక్, సియాన్, మెజెంటా ఎల్లో అన్నీ వచ్చాయండి ప్రాపర్గా. సో ఈ టూల్ మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంక్ కంప్లీట్గా డ్రై చేసినప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. ఈ టూల్ని పొడగొట్టద్దు, ఉంచుకోండి. సో నెక్స్ట్ హెడ్స్ పెట్టడం చాలా ఈజీ, జస్ట్ దీన్ని టేర్ అవుట్ చేసేస్తే మీకు హెడ్ వస్తుంది. చూడండి దీనికి 2 సేఫ్టీ థింగ్స్ ఉంటాయి, ఒకటేమో ఇన్లెట్ అవుట్లెట్, ఇది హెడ్ నాజిల్ అండి, డో నాట్ టచ్ దిస్ నాజిల్. అండ్ ఇక్కడ హెడ్కి సంబంధించిన కనెక్టివిటీ దీన్ని కూడా టచ్ చేయదు. కంపల్సరీ ఈ సీల్ అనేది తీయాలి, తీయకుండా కొంతమంది పెడుతున్నారు, దానివల్ల ప్రింటర్ హెడ్ నుండి ప్రింట్ రాదు. సో ప్రింటర్ హెడ్ కాలిపోయింది అలా చేస్తే. సో తర్వాత ఇది పుల్ చేస్తున్నాను ఎందుకనంటే దీని నుండి ఇంక్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా మీకు ప్రింటర్లో ఇక్కడ బ్లాక్ హెడ్, ఇక్కడ కలర్ హెడ్ అని ఇంటిమేషన్ పెట్టారు అక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కలర్ బ్లాక్ హెడ్ని ఇన్సర్ట్ చేస్తున్నా. జస్ట్ పెట్టేసి పట్టుకొని ఆ లాక్ని జస్ట్ నొక్కంగానే క్లిక్ అనే శబ్దం వస్తుంది, లాక్ అయినట్టుగా. ఓకే, దెన్ ఇట్ ఈస్ లాక్డ్. సో ఇప్పుడు ఇది క్యాటరేజ్ ఫిక్స్ అయింది, హెడ్ అనేది ఫిక్స్ అయిపోయింది. సేమ్ థింగ్ ఇంకొకటి అండి, దీనికి 3 హోల్స్ వస్తాయి, సియాన్, మెజెంటా ఎల్లో. అండ్ సేమ్ కింద హెడ్ ఉంటుంది, దానికి సంబంధించిన సీల్ తీయాలి. ఈ 2 తీయాలి హెడ్కి ఎప్పుడైనా ఇన్సర్ట్ చేయాలంటే. జస్ట్ ఇది కూడా దాంట్లో పెట్టి ఆ చాసీలో పెట్టేసి జస్ట్ నొక్కంగానే క్లిక్ శబ్దం వస్తుంది. దెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, రెడీ. ప్రింటర్ ఇప్పుడు మీకు రెడీలో ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇంకా పవర్ సప్లై ఇవ్వలేదు, ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చి మీకు చూపెడతాను. ఇంక్స్ అన్ని కూడా ఫిల్ చేశాను. సో మనము హెడ్లు పెట్టిన తర్వాత ఇక్కడ ఒక చాసీ ఉంటుందండి, ఇంకులు ఇన్సర్ట్ అయ్యేది. కంపల్సరీ దీన్ని మనం లాక్ చేయాలి, ఇలా ప్రెస్ చేయాలి, ఇక్కడ లాక్ అవ్వాలి. ఇది లాక్ కాకపోతే ఎర్రర్ వస్తుంది ప్రింటర్, ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఇది లాక్ చేయండి, ఓకే. దెన్ మనం కరెంట్ సప్లై ఇద్దాం. సో పవర్ సప్లై ఇచ్చిన తర్వాత జస్ట్ మనం ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లైట్ ఉంది చూసారా, ఆన్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో అది బ్లింకింగ్ అవుతుంది చూడండి. సో ఫస్ట్ టైం ఆన్ చేయగానే మీకు ఇక్కడ ఆన్ ఆఫ్ లైట్ వెలుగుతుంది. సో నేను కొద్దిగా ఇట్లా స్ట్రైట్గా ఉంచలేదు, కొద్దిగా బెండ్ చేశాను. కొత్త ప్రింటర్ కాబట్టి అంత ఈజీగా ఏం ప్రాబ్లం ఇప్పుడు రాదు. సో మీరైతే ఇట్లా బెండ్ పెట్టకండి, స్ట్రైట్గానే పెట్టుకోండి. జస్ట్ మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనబడాలని ఇలా పెట్టాను. సో ఇది మన పేపర్ ట్రే. దీంట్లో మనము ఇక్కడ చూసారన్నట్లేదంటే 8.5 x 11 ఇంచెస్ A4, 5 x 7, 4 x 6 పేపర్,
ఇట్లా మనం ఇక్కడ ఒక చిన్న లాక్ వస్తుంది, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన పేపర్ని ఇన్సర్ట్ చేసుకునేలాగా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీంట్లో A4 పేపర్ పెడుతున్నాను. A4 పేపర్ అంటే నార్మల్ A4 పేపర్. సో ఇక్కడ మీరు గమనించాలి, ఇట్లా ట్విస్ట్ అయిన పేపర్లు కానివ్వండి, మడతలు ఉన్న పేపర్లు ఇంక్ జెట్ ప్రింటర్స్ లో పెట్టద్దు. ఇంక్ ట్యాంక్ కానివ్వండి, ఇంక్ జెట్ కానీ ఏదైతే ఇంక్ సిస్టమ్ ఉందో, ఎందుకంటే దాంట్లో మీకు హీట్ అనేది ఉండదు కాబట్టి, హీట్ లెస్ ప్రింట్అవుట్ కాబట్టి ఇక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది. ఇది హెడ్ అటు ఇటు జరిగేటప్పుడు ఇలా తట్టి హెడ్ ప్రాబ్లం రావడం, ప్రింటర్ ఎర్రర్ రావడం జరుగుతుంది. సో ఇలాంటిది ఏదైనా ఉంటే మనం ముందే దాన్ని సరి చేసుకొని ఇందులో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని పేపర్స్ అయితే దీంట్లో ఇన్సర్ట్ చేశాను. సో ఫస్ట్ మిషన్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, వైఫై లైట్ బ్లింక్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఒకటి తిరుగుతుంది, ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా వచ్చింది. సో ఫస్ట్ కాపీ ఏమవుతుందంటే దీని హెడ్ అలైన్మెంట్ చేసుకుంటుంది. హెడ్ ఎలా ప్రింట్అవుట్ వస్తుంది అని సెల్ఫ్ టెస్ట్ అన్నట్టుగా, ఇది ఒక సెల్ఫ్ టెస్ట్ ప్రాసెస్. సో ఇది సెల్ఫ్ టెస్టింగ్ చేసుకుంటుంది. సో ప్రింట్ వస్తుంది చూడండి. సో ఫస్ట్ అలైన్మెంట్ వచ్చిందండి. ఈ అలైన్మెంట్ ప్రింట్ లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రింటర్ ఓన్ సెల్ఫ్ ప్రింట్ తీసుకుంది. దీంట్లో మీకు ఏం చెప్తుందంటే, మళ్ళీ ఈ ప్రింట్ ని మీరు ఏదైతే ఉందో ఈ ప్రింట్ ని మళ్ళీ మీరు స్కానర్ లో పెట్టి ఒకసారి స్కాన్ బటన్ నొక్కితే ఇది దీన్ని డయాగ్నోస్ చేసుకొని దీని హెడ్ బాగుందా లేదా, ఏదన్నా గీతలు ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా బాగా వచ్చింది, ఇక్కడ కొన్ని గీతలుగా వచ్చింది, అంటే ఏదైనా హెడ్ లో ఇష్యూ ఉందా లేదా అనేది ఇది రిజాల్వ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ స్కాన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనం ఈ పేపర్ పెట్టేసి ఇందులో పెట్టేసి ప్రాపర్ ఇన్సర్ట్ చేసేసి స్కాన్ బటన్, ఇక్కడ ఈ బటన్ కూడా బ్లింక్ అవుతుందండి. ఈ బటన్ బ్లింక్ అవుతున్న బటన్ నొక్కంగానే ఏ అని వస్తుంది. ఇక్కడ మీకు ఏ నథింగ్ బట్ అలైన్మెంట్. సో ఈ అలైన్మెంట్ ని ఏ నొక్కంగానే ఇది ఆటోమేటిక్ గా అలైన్ అవుద్ది. అలైన్ అయిపోయి ఒక స్కాన్ అయ్యి ఇక్కడ రెడీ అనే సింబల్ 1 అనే సింబల్ వస్తుంది. తర్వాత మనం జిరాక్స్ తీసుకోవడానికి కానివ్వండి, ప్రింట్స్ తీసుకోవడానికి కానివ్వండి ఈజీగా పనిచేస్తుంది. సో ప్రింటర్ ని ఫస్ట్ కంప్యూటర్ కి ఇన్స్టాలేషన్ ఒకసారి మీకు చూపెడతాను. సో ప్రింటర్ ఆఫ్ కండిషన్ లో ఉన్నప్పుడు మనం యూఎస్బి కేబుల్ తీసుకొని, జనరల్ గా దీనికి యూఎస్బి పోర్ట్ వెనకాల ఇస్తారండి. ఈ వెనకాల యూఎస్బి పోర్ట్ లో పెట్టేసి మనం మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ యూఎస్బి పోర్ట్ ద్వారా జస్ట్ యూఎస్బి పోర్ట్ లో ఇన్సర్ట్ చేసేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు మిషన్ ఆన్ చేయగానే మీకు ఆ సిస్టమ్ విండోస్ 10 అయినా కానివ్వండి, విండోస్ 11 అయినా కానివ్వండి, మనకు ఆటోమేటిక్ గా పాపప్ అవుద్ది. అంటే ఈ పలానా ప్రింటర్ పెట్టామని చెప్పేసి పాపప్ అవుద్ది. తర్వాత మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి గూగుల్ క్రోమ్ లో HP స్మార్ట్ ట్యాంక్ 585 అనే ప్రింటర్ డ్రైవర్స్ అని కొట్టంగానే మీకు ఫస్ట్ HP వెబ్సైట్ నుండి ఫస్ట్ లింక్ వస్తుందండి. ఈ లింక్ ని క్లిక్ చేయగానే మనకు ఆ వెబ్సైట్ లోపలికి ఎంటర్ అవుద్ది. మిషన్ కూడా కమ్యూనికేట్ అయింది, నాకు శబ్దం వచ్చింది టింగ్ టింగ్ అని. సో ఇక్కడ మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళంగానే మీకు ఫస్ట్ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని వస్తుంది. యాక్సెప్ట్ చేయండి, ఇది ఒక జెన్యూన్ వెబ్సైట్, ప్రాబ్లం లేదు. కిందికి స్క్రాల్ చేయగానే విండోస్ 10 కానీ విండోస్ 11 లో కానివ్వండి మీకు ఇన్స్టాల్ ఫ్రమ్ MS స్టోర్ అని వస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పుద్ది. సో మనం అది క్లిక్ చేయగానే మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ లోకి వెళ్ళిపోయింది అది. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఒక క్లిక్ ఉందండి. ఈ డౌన్లోడ్ అనే బటన్ ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. HP స్మార్ట్ ట్యాంక్ ఇన్స్టాలర్ అని వస్తుంది. జస్ట్ ఇది ట్యాప్ చేయగానే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుద్ది HP స్మార్ట్ ట్యాంక్ది. సో ఇది మినిమైజ్ చేస్తున్నాను. ఇది అండి HP స్మార్ట్ అనే అప్లికేషన్. ఈవెన్ మన ఫోన్లో కూడా ఇదే అప్లికేషన్ ఉంటుందండి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి HP స్మార్ట్ అని కొట్టండి, ఆటోమేటిక్గా ఇది మనకి పింగ్ అవుద్ది. సో మిషన్ ఆన్ అయింది. మిషన్ ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసారా వైఫై బ్లింక్ అవుతా ఉంది. మిషన్లో ఎలాంటి లైట్ లేదు, ఓన్లీ ఒక ఆన్ ఆఫ్ బటన్ వెలిగింది అండ్ వైఫై. ఇప్పుడు చూడండి స్కానర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అన్ని లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. అంటే మనం రెడీ టు ప్రింట్ అని డిస్ప్లే ఆన్ అవుద్ది, కలర్ బ్లాక్ అండ్ వైట్, ఫోటో ID కార్డు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్మార్ట్ ట్యాంక్ ఇన్స్టాల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్స్ టైం అండి. యాక్చువల్గా 158 MB 158.4 MB సైజ్ అండి. ఈ సైజ్ మొత్తం డౌన్లోడ్ కావడానికి ఇట్ విల్ టేక్స్ 1 to 2 minutes. ఓకే. సో డౌన్లోడ్ అవ్వగానే HP స్మార్ట్ అని చెప్పేసి ఒక టాంగిల్ పాపప్ వచ్చింది. ఇది ఓపెన్ చేసేసి యాక్సెప్ట్ ఆల్ అనగానే మనకి అగ్రిమెంట్ ఒకటి వచ్చిందండి. ఈ అగ్రిమెంట్లో నేను యాక్సెప్ట్ ఆల్ అంటున్నాను. సో అన్ని ఒకసారి కిందికి రావాలి కావచ్చు, అన్ని అగ్రి చేశాను. సో ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్గా మన ప్రింటర్ని ఇన్స్టాలేషన్ చేసేస్తుంది.
ఇక్కడ మీకు సెటప్ ఏ న్యూ ప్రింటర్ అని వచ్చింది, స్కిప్ నౌ అనే ఆప్షన్ వచ్చింది. సెటప్ ఏ న్యూ ప్రింటర్. సో ఇది ఒక కొత్త ప్రింటర్ కదా, క్లిక్ చేయగానే సో ఇది ఆటోమేటిక్గా యూఎస్బి పోర్ట్లో మనం ఒక ప్రింటర్ పెట్టామని చెప్పేసి డిటెక్ట్ అయింది. దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే సరిపోయింది. సో ఇది ప్రింటర్, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ మనము యాడ్ ప్రింటర్ అని క్లిక్ చేయగానే మనం యూఎస్బి పోర్ట్తో కనెక్ట్ చేసుకున్న ప్రింటర్స్ ఇక్కడ చూపెడుతుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని ఈ ప్రింటర్ దీంట్లో ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలండి, ఆటోమేటిక్గా ఈ ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్స్ అన్నీ కూడా అదే డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇక్కడే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, వైర్లెస్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రింటర్ని మనం ప్రింటర్ ఇప్పుడు పెట్టేసి దీన్ని మన రూటర్కి కూడా, అంటే మన ఇంట్లో రూటర్ ఉందండి, దీన్ని మన రూటర్కి కనెక్టివిటీ చేయడం వల్ల మనం ఇంట్లో ఉన్న 10 ఫోన్లకు కూడా 10 మందికి కూడా ఈ ప్రింటర్ కనబడుతుంది. ఎవరు కావాలంటే వాళ్ళు ప్రింట్అవుట్ కూడా ఈజీగా ఇచ్చుకోవచ్చు, ల్యాప్టాప్ నుండి, డెస్క్టాప్ నుండి, సెల్ ఫోన్ నుండి. ఆ వైఫై డైరెక్ట్ ఆన్ చేయకుండా, అంటే మన ప్రింటర్ ఏదైతే ఉందో ఈ ప్రింటర్ డైరెక్ట్ గా రూటర్ కి లింక్ అయిపోయి కనెక్టివిటీ అయ్యి ఉంటుంది. మిషన్ ఆన్ చేయగానే రూటర్ కనెక్టివిటీ అవ్వడం వల్ల ఆ రూటర్ కి ఎన్ని కనెక్షన్స్ ఉంటాయో అన్ని కనెక్షన్ నుండి కూడా మీరు ఈజీగా ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. సో అలాంటిది కావాలనుకుంటే కనెక్ట్ యూజింగ్ వైఫై అని క్లిక్ చేయండి, లేదు లోకల్ దీని ద్వారా పెట్టుకుంటానంటే జస్ట్ కనెక్ట్ విత్ యూఎస్బి అని క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వైఫైకి కనెక్ట్ చేద్దాం అంటే ఆ వైఫైలో మనం కూడా ఉండాలండి, మన సిస్టమ్ కూడా అదే సేమ్ వైఫైలో ఉండాలి. నేను వైఫై లక్ష్మీ టెక్నాలజీస్ ఉంది కదా, ఇది 2.4 GHz బ్యాండ్ది. సో దీన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాను, రికమెండెడ్ ఉంటుంది. కనెక్ట్ అని అంటే ఇక్కడ మనకి వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ అడుగుతుంది. సో వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ మనం టైప్ చేసి కరెక్ట్గా ప్రాపర్ వైఫై పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ ప్రింటర్ డైరెక్ట్గా మీకు వైఫై రూటర్ కి కనెక్ట్ అవుతుంది. అందులో మనం ఆ వైఫై రూటర్ కి వేరే ఫోన్ కనెక్టివిటీ అయింది, ల్యాప్టాప్ ఉంది, డెస్క్టాప్ ఎక్కడి నుండి అయినా సరే మనం ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ కంటిన్యూ అంటే సరిపోయింది సార్, ఇది ఇక్కడికి చాలు. సో ఇప్పుడు నేను యూఎస్బి పోర్ట్ ద్వారా తీస్తున్నా కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ సెటప్ అంటున్నాను. సో లేదా కనెక్టివిటీ చేస్తున్నాను పట్టండి, సరే కనెక్ట్. సో ఇప్పుడు ఈ ప్రింటర్ ఏదైతే ఉందో 585, ఈ ప్రింటర్ డైరెక్ట్ గా మన ప్రింటర్ డైరెక్ట్ లింక్ టు రూటర్ కి లింక్ అవుతుంది. ఇప్పుడు నా షాప్ లో ఉన్న రూటర్ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ అవుతుంది. ప్రింటర్ ఫౌండ్, ప్రింటర్ కాన్ఫిగర్డ్ అండ్ గెటింగ్ ప్రింటర్ అడ్రస్, ఐపీ అడ్రస్ అన్ని అసైన్ చేసుకొని కనెక్టివిటీ అయిపోయింది. అప్పుడు మీకు ఈ ఏదైతే వైఫై బ్లింకింగ్ ఉంది చూసారా, ఈ వైఫై బ్లింకింగ్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ గా స్టేబుల్ గా చూడండి. ఇప్పుడు చూడండి స్టాండర్డ్ గా లైట్ వెలిగి ఉంది అంటే ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఇందులో చూడండి ప్రింటర్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లక్ష్మీ టెక్. సో ప్రింటర్ వచ్చేసి ఇప్పుడు రూటర్ కి కనెక్టివిటీ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నాకు కేబుల్ తోని పని లేదు, అంతా వైఫైలోనే అయిపోయింది. వైఫైలో డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు, కేబుల్ పని లేకుండా. అంటే ఇండిపెండెంట్ ప్రింటర్ అయిపోయింది. ఈ ప్రింటర్ ని మనం ఎక్కడైతే మీకు కన్వీనియంట్ ర్యాక్ ఉంటుందో, ఎక్కడైతే మీకు మంచి స్పేస్ ఉంటుందో అక్కడ పెట్టేసుకొని దాంట్లో పేపర్లు పెట్టేసుకొని మనం కూర్చున్న సోఫా నుండే కూర్చొని మనం ప్రింట్అవుట్స్ ఈజీగా ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒక అగ్రిమెంట్ వచ్చింది, యాక్సెప్ట్ ఆల్ అన్నాను అగ్రిమెంట్ ని. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ మనం ప్రింట్ తీసి చూద్దాం. ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేశాను. సో ఈ ప్రింటర్ ఇంకొకటి మనకి కిడ్స్ కోసం అని కొత్త ఒకటి ఆఫర్ ఇస్తుందండి. మనము పిఎల్సి అని చెప్పేసి ఒక కొత్త ఆఫర్, దీంట్లో ఫ్రీ 2000+ ప్రింటర్ లేబుల్ షీట్స్, అంటే ఈ పిల్లలకు సంబంధించిన ఫస్ట్ టు 7th క్లాస్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్, అంటే వాళ్ళకి కావాల్సిన ప్రింట్అవుట్స్ డిఫాల్ట్ గా దీంట్లో ఒక 200 షీట్స్ ఉన్నాయి, లేబుల్ షీట్స్. వాటిని మనము ఇన్స్టాల్ చేసుకొని మనం మన మొబైల్ నెంబర్ తోని ప్రింటర్ కొన్నామని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ సీరియల్ నెంబర్ తోని వాటిని మనం యాక్సెస్ చేసుకొని మన పిల్లలకి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ప్రింట్అవుట్ తీసి ఇవ్వచ్చు. సో ఇది ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రింట్ తీద్దాం అనుకుంటున్నాను, దట్ వాట్ ఐ నీడ్ టు ప్రింట్. సో ఇక్కడ ఒకటి దేవుడి ఫోటోని ఒకటి ప్రింట్ ఇద్దాం, జనరల్ డాక్యుమెంట్ కూడా ప్రింట్ ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు హెచ్పి స్మార్ట్ 585. సో ఈ ప్రింటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే హెచ్పి వాళ్ళు ఇచ్చారో దీన్ని ఒకటి నేను ప్రింట్ తీద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, యాజ్ యూజువల్ ఆల్ట్ పి కొట్టగానే సో వచ్చింది. సో ఇక్కడ చూసారా ఇవన్నీ డాక్యుమెంట్స్. సో ఇలా ఉంది. సో ఇవి మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయంటే ఇది నేను కలర్ లో ప్రింట్అవుట్ తీస్తున్నాను, 28 పేజెస్ ఉన్నాయి. సో నాకు అన్న వద్దు, సో నాకు కావాల్సింది కస్టమైజ్ 1 to 3 పేజెస్ చాలండి. సో ఇక్కడ ప్రింటర్ ఆటోమేటిక్ గా వచ్చేసి చూడండి, హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 580 590 సిరీస్ అని.
ఇది ప్రింటర్ డిఫాల్ట్ గా వచ్చేసింది. జస్ట్ నేను ఇక్కడ మనకి దీంట్లో కలర్ ప్రింట్ కావాలా, మోనో కావాలా, బ్లాక్ అండ్ వైట్ కావాలా, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ అనుకోండి, బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ A4 కావాలనుకోండి, A4 సెలెక్ట్ చేశాను. ఇక్కడ చిన్న పేపర్ అయితే చిన్నది ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ ప్రింట్ అనగానే ఇది వైఫై త్రూ ప్రింటింగ్, స్లో ఏమి ఉండదు, ఫాస్ట్ గానే. మన వైఫై కూడా హై స్పీడ్ 300 MBPS కాబట్టి, అంటే ఇంటర్నెట్ స్పీడ్ తో సంబంధం లేదు సార్. ఇది ఓన్లీ మన ఇంటర్ కనెక్టివిటీ ద్వారా వస్తుంది కాబట్టి ఫాస్ట్ గానే వస్తుంది. సో దీన్ని మనం యాక్చువల్ గా ఈ ప్రింటర్ ఎవరు కొంటారో వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి కంపెనీ నుండి కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా రిలీజ్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా ఇంటిమేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా బ్లింకింగ్ అవుతుంది, ఆన్ ఆఫ్ బటన్ తిప్పు బ్లింకింగ్ అవుతుంది. సో ఇప్పుడు పేపర్ అనేది తీసేసుకుంటుంది, ఆటోమేటిక్ గా మీకు ప్రింట్ వస్తుంది. ఒకసారి చూడండి. సో ఇది ప్రింటర్ స్టాండర్డ్ వారంటీ. ప్రింటర్ కి సంబంధించిన వారంటీ వచ్చేసి మీకు 30,000 పేజెస్ ఆర్ 1 year విచ్ కమ్స్ ఎర్లియర్. 1 సంవత్సరం వారంటీ ఉంటది, లేదా 30,000 ప్రింట్ల వరకు వారంటీ ఉంటది. హెచ్పికి సర్వీస్ సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. సర్వీస్ సెంటర్స్ కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే ఆన్ సైట్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. ఇది బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్. సో ఇట్లా మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఇలా ప్రింట్ వస్తుంది. కలర్ లో కావాలంటే కలర్, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ లో ప్రింట్ వస్తుంది. వీటి సర్వీస్ చాలా బాగుంటది, పీస్ ఆఫ్ మైండ్. సో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ లాగిన్ చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఒక మనం కలర్ ప్రింట్ తీసి చూద్దాం. ఇది ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న థింగ్ ఒకటి వచ్చిందండి, ఫ్యూచర్ ఫర్మ్వేర్ అప్డేట్ అని వచ్చింది. ఇది మీ ఎప్పుడు కానీ ఆటోలో పెట్టుకోండి. దీనికి సంబంధించిన కొత్త టెక్నాలజీ, కొత్త అప్డేట్స్ ఏమన్నా ఇంటర్నల్ గా ఏదన్నా మెకానిజం కి సంబంధించి, ఇంటర్నల్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఏదన్నా అప్డేట్ వస్తే ఇక్కడ ఆటో అప్డేట్ క్లిక్ చేస్తే ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల దీని ఫర్మ్వేర్ ని ఇదే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది ఒకటి మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫోటో పేపర్ ప్రింట్ తీసి చూద్దాం. నేను ఆల్రెడీ ఒక ఫోటో డౌన్లోడ్ చేసి రెడీ పెట్టాను, లక్ష్మీదేవి ఫోటో. సో దీన్ని మనం ఒక 4x6 పేపర్ లో అండ్ ఒక A4 షీట్ లో ప్రింట్ తీసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఫోటో ఉందో దీన్ని మనం ఫస్ట్ 4x6 పేపర్ లో ప్రింట్అవుట్ చేసి చూద్దాం. 4x6 ఇటు గ్లాజీగా ఉంది. సో ఈ పేపర్ ని తీసి పక్కకు పెట్టేసి మనకి ఈ పేపర్ ఈ లాస్ట్ కి పెట్టాలండి. లాస్ట్ కి పెట్టేసి దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫోటో షీట్ ఎక్కడ ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో దెన్ మనం ఇక్కడ ప్రింట్ ఇస్తాము. ప్రింట్ ఇవ్వగానే ఆల్రెడీ ఇక్కడ ప్రింటర్ కనబడుతుంది, ప్రింటర్ మోడల్ నెంబర్. పోర్ట్రేట్ లోనే కావాలి నాకు. ట్రే వచ్చేసి మెయిన్ ట్రేనే. ఇది సైజ్ వచ్చేసి నాకు 4x6 కావాలి. సో ఇక్కడ 4x6 సైజ్ కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. ఇదండి 4x6 10x15 సెంటీమీటర్. సో ఇది క్లిక్ చేశాను. ఇది ఫుల్ సైజ్ లో కావాలి. పేపర్ టైప్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏం పేపర్, అదర్ ఫోటో ఇంక్ జెట్ పేపర్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని అంతా ఫిట్ చేసేసుకొని నార్మల్, మార్జిన్స్ నార్మల్ ఉంది, ఫిల్ పేజ్ మొత్తం పేపర్ మొత్తం ఫిల్ అవ్వాలి. ఇవన్నీ ఆప్షన్స్ క్లిక్ చేసుకున్నాం. ఇంకా మోర్ ఆప్షన్స్ అంటే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. సో అది కలర్ ప్రింట్ కావాలా వద్దా ఇదన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది. సో తర్వాత మనం ఈ ప్రింట్ ఇవ్వడానికి జస్ట్ ప్రింట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ డేటా ఇందులోకి వెళ్ళిపోయింది. ఇది ఆల్రెడీ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను పేపర్ ఏదైతే పెట్టానో పేపర్ ఆటోమేటిక్ గా ఫీడింగ్ చేసేసుకుంటుంది. సో అక్కడ పేపర్ పెట్టాను. పేపర్ తీసుకుంది, ప్రింట్ అవుతుంది. సో నాకు తెలిసి ఒక 2 minutes లో ఆ పేపర్ బయటకు వచ్చేస్తుంది, 2 to 2.5 minutes. సో ఇది ప్రింట్ అండి. ఇది ప్రింట్ ఇలాగ వచ్చేసింది డైరెక్ట్ గా. సో మంచి క్వాలిటీ ఆఫ్ ప్రింట్ వచ్చేసింది, యాజ్ ఇట్ ఈస్, యాజ్ దీంట్లో ఏదైతే చూసామో సేమ్ అదే ఫోటో మీకు బయటకి ఇట్లా వచ్చేసింది. ఇలా వచ్చింది. దిస్ ఇస్ ద కాపీ. సో ఇది పాస్పోర్ట్లకు కానివ్వండి, చిన్న పాస్పోర్ట్ ప్రింట్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఫొటోస్. ఎగ్జాంపుల్ ఇది 4x6. ఇందులోనే మీకు A4 సైజ్ పేపర్ స్టిక్కర్ ఫొటోస్ వస్తాయి. సో ఇంట్లో మన పిల్లలది ఫోటో తీసుకొని స్టిక్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా కూడా ఉంటది. సార్ ఇది A4 స్టిక్కర్ పేపర్. దీంట్లో ఇప్పుడు నేను ఒక ఫోటోని ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నా, మా పాపది. సో
జస్ట్ ఇది ఎన్లార్జ్ చేసేసి స్టిక్కర్ పేపర్ని జస్ట్ ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో నుండి ప్రింట్ ఇస్తాను. సో ఇది ప్రింట్ ఇస్తున్నాను, నాది మా పాపది ఫోటో. సో జనరల్గా మనము ప్రింట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పెట్టిన షీట్ వచ్చేసి A4 సైజ్ స్టిక్కర్ పేపర్. సో ఇది ఇక్కడ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. A4 స్టిక్కర్ అని పెట్టాను. తర్వాత ఇక్కడ మనకి ప్లేన్ పేపర్ కాదండి, నేను పెట్టింది ఫోటో పేపర్, అదర్ ఫోటో ఇంక్ పేపర్ అని పెట్టాను. సో అది క్లిక్ చేసేసుకొని మిగతా సెట్టింగ్స్ అన్ని ప్రాపర్గానే ఉన్నాయి. జస్ట్ ప్రింట్ అనగానే ఇది ఆల్రెడీ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ కనెక్టివిటీ, ఏ కేబుల్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ప్రింట్ దానికి వచ్చేస్తుంది. ఇంకా డేటా రాగానే ఈ బ్లింకింగ్ అనేది బ్లింక్ అవుతుంది, వెంటనే మనకి ప్రింట్ వచ్చేస్తుంది. సో డేటా వచ్చేసింది, ఆల్రెడీ బ్లింకింగ్ స్టార్ట్ అయింది. పేపర్ తీసేసుకుని ఆల్రెడీ ఇన్సర్ట్ అవుతుంది. A4 షీట్ కదా, ఇట్ విల్ టేక్స్ అప్ టు 3 to 5 minutes టైం పట్టుద్ది. మళ్ళీ ఈ క్లారిటీ ఆఫ్ ప్రింట్ మీకు బయటకు వస్తుంది. సో ఫోటో ఆల్రెడీ ప్రింట్ అవుతుంది, కాస్త స్లోగానే వస్తుంది కానీ ఫోటో ప్రింట్ అయ్యి స్టెప్ బై స్టెప్ మీకు బయటకు వస్తుంది చూడండి. సో ఇలా వచ్చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ 4 minutes ఎబో అవుతుంది. 4 minutes అయితే ఆ ప్రింట్ A4 షీట్ మీద ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 10% ఉంది. సో ప్రింట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది నా సెల్ ఫోన్లో తీసిన ఫోటో అండి, క్లారిటీ చాలా బాగా వచ్చింది, నేను నా పాప. సో ఇది A4 షీట్ పేపర్ ఫోటో ప్రింట్. యాక్చువల్గా శివరాత్రి రోజు గుడి ముందు దిగాము. సో చీకట్లోనే దిగాము. సో ఇది ఫోటో అండి. సో దీన్ని ఇప్పుడు మనము వైఫై రూటర్కి కనెక్టివిటీ చేసాం కదా, అలా కాకుండా వైఫై డైరెక్ట్, అంటే ఇంట్లో ఏం రూటర్ లేదు, ఫోన్ ఉంది, డైరెక్ట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీ చేసుకోవడానికి మనము ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒకటి చూడండి, మీకు ఆ ప్రింట్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. వైఫై డైరెక్ట్ పాస్వర్డ్ తెలుసుకోవడానికి వైఫై ఆన్లో ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బటన్ నొక్కి పట్టుకొని ఇది 3 seconds పట్టుకునేటప్పటికి ఆటోమేటిక్గా లైట్స్ బ్లింక్ అవుతాయి. బ్లింక్ అవ్వగానే మీరు ఈ డౌన్ అరే బటన్ ఒకసారి నొక్కగానే నొక్కేటప్పుడు కూడా ఇది ఒత్తి పట్టుకొని ఉండండి, తర్వాత వదిలేయండి. అప్పుడు మీకు HP నెట్వర్క్ కాన్ఫిగరేషన్ పేజ్ వస్తుంది. అంటే ఈ ప్రింటర్కి సంబంధించిన నెట్వర్క్, వైఫై డైరెక్ట్ సంబంధించిన పాస్వర్డ్, ఏ వైఫైకి కనెక్ట్ అయ్యింది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ షీట్లో వస్తుంది. ఈ షీట్లో మీరు చూసినట్లయితే వైఫై డైరెక్ట్కి సంబంధించిన పాస్వర్డ్ అండి, ఇక్కడ చూడండి వైఫై డైరెక్ట్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ మిషన్కి సంబంధించిన పాస్వర్డ్. సో ఇప్పుడు మనము కొత్తగా ఒక ఫోన్ తీసుకున్నాం. ఈ ఫోన్లో మీరు వైఫై డైరెక్ట్ ద్వారా కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ వైఫైలోకి ఎంటర్ అవ్వాలి. వైఫైలోకి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి మీకు HP 580 ప్రింటర్ అని చూపెడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన పాస్వర్డ్ మనల్ని అడుగుద్ది. సో ఈ పాస్వర్డ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం కదా, 45 చెప్పినాను 206 158 9 అంతేనా, తప్పు కొట్టిందా చూద్దాం. సో ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే HP స్మార్ట్ ప్లే స్టోర్లో కానివ్వండి, దీంట్లో కూడా స్టోర్ ఉంటుంది కదా, ఆ స్టోర్లోకి వెళ్ళేసి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు వచ్చేసి HP స్మార్ట్ అండి. ఈ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి ఇంటర్నెట్ రాదు, మనం ఏదైతే వైఫై దీన్ని కనెక్ట్ చేసాం కదా, ఇంటర్నెట్ రాకుండానే స్కిప్ నౌ అని నొక్కేసేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా యాడ్ యువర్ ఫస్ట్ ప్రింటర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయగానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రింటర్, మనం దీన్ని మొత్తం రెడీ చేసాం కాబట్టి న్యూ ప్రింటర్ కాదు, ఆల్రెడీ యాడెడ్ ప్రింటర్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా HP స్మార్ట్ ట్యాంక్ అని చెప్పేసి 580 590 సిరీస్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవుద్ది. దీంతో పాటు కంపల్సరీ మనము ఈ సాఫ్ట్వేర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా డాక్యుమెంట్ దీంట్లో నుండి ప్రింట్ ఇచ్చేటప్పుడు, ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్ అనుకోండి, ప్రింటెడ్ డాక్యుమెంట్ అనగానే ఇది మన డాక్యుమెంట్ చూపించక ముందే ఇది ఏం అడుగుతుందంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అంటుంది. సో బెటర్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఈజీ. అట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. లేదంటే ప్రతిసారి అకౌంట్ యాడ్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అంటుంది. ఓకే, ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసి నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు మేము యాక్చువల్గా దీన్ని అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత ప్రింటర్ ఆటోమేటిక్గా అవైలబిలిటీకి వచ్చింది. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఫోటోని ప్రింట్అవుట్ తీద్దాం. ప్రింట్ ఏ ఫోటో అని క్లిక్ చేసాం, కంటిన్యూ లిమిటెడ్ యాక్సెస్. ఎగ్జాంపుల్
సో ఈ ఫోటోని ప్రింట్ తీద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ అనేసాను. నెక్స్ట్ అనేగానే ఈ ఫోటో క్రాప్ అయిపోయి మీకు ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది. ఒక్క నిమిషం. సో ఇది ఫోటో పేపర్ అండి. యాక్చువల్గా ఫోటో తీద్దాం అనుకున్నా కస్టమర్ వాళ్ళ బాబుది. ఈ ప్రింటర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఫోటో పేపర్ క్లిక్ చేయాలి. A4 పేపర్ కాదండి, మేము తీసేది 4x6 పేజ్ తీస్తున్నాము. యాక్చువల్గా స్టిక్ 4x6 ఇక్కడ 4x6 ఆప్షన్ వస్తుంది. ఒక్క నిమిషం. పైన ఫస్ట్ వన్ 4x6. సో 4x6 పేపర్ క్లిక్ చేశాను. బార్డర్లెస్ పేపర్, ఓకే, ఫోటో పేపర్. జస్ట్ ఇక్కడ ఏం లేదండి, జస్ట్ నెక్స్ట్ అని కొట్టంగానే మీకు ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ప్రింటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ ప్రింట్ అనగానే ఇది వైఫై డైరెక్ట్ ద్వారా డైరెక్ట్ ప్రింటింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ థింగ్ ఇక్కడ ఆల్రెడీ ప్రింటింగ్ అని వచ్చింది. ప్రింటింగ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రింట్ జాబ్ సెండ్ అంట ఆల్రెడీ. సో ఇక్కడ ప్రింట్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా బ్లింక్ స్టార్ట్ అయింది. ఆన్ ఆఫ్ లైట్ కూడా బ్లింకింగ్ స్టార్ట్ అయిపోయింది. పేపర్ కూడా తీసుకుంటుంది. సో ఇది టకటక ప్రింట్ అయ్యి మీకు బయటకు వస్తుంది. ఆల్రెడీ ప్రింటింగ్ అవుతుంది. వచ్చేసింది. సో చాలా ఫాస్ట్గా వితిన్ 1 minute ఇవ్వండి మీకు డాక్యుమెంట్. ఐఫోన్లో తీసిన ఫోటో చాలా క్లియర్గా క్వాలిటీగా ప్రింట్ వచ్చేసింది. సో ఇలాగే మనం A4 పేపర్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ సో ఇంకొక ప్రింట్ తీస్తున్నామండి A4 షీట్లో స్టిక్కర్ పేపర్. సేమ్ ప్లెయిన్ పేపర్ కాడ ఫోటో పేపర్ పెట్టండి. ఇది A4 షీట్. ఓకే, సో మెయిన్ ట్రైన్ నుండి తీసుకోవాలి. జస్ట్ నెక్స్ట్ అనగానే డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది. సో A4 ISO ప్రింట్ అవుతుంది. ఫోటో పేపర్, టైప్ ఆఫ్ పేపర్, క్వాలిటీ వచ్చేసి ఇక్కడ మీకు క్వాలిటీ నార్మల్ పెట్టాం. ఇంకా హై కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఇక్కడ బెస్ట్ క్వాలిటీ కూడా క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఈ బ్యాక్ వెళ్ళాను. జస్ట్ ప్రింట్ అనే బటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బ్లింకింగ్ స్టార్ట్ అవుద్ది ఈ లైట్. ఓకే, ప్రింట్ వాజ్ సెండ్ అని వచ్చేసింది. సో ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వగానే ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తీసేసుకుంది పేపర్. సో ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రింట్ తీసేసుకుంది, పేపర్ తీసేసుకుంది. సో ఇది కొద్దిగా ఆల్మోస్ట్ కొద్దిగా టైం పట్టుద్ది, ఎందుకంటే A4 షీట్ బెస్ట్ క్వాలిటీలో ఇచ్చాను. ఈ ఫోటో ఎక్కడైనా కావాలంటే డైరెక్ట్ స్టిక్ చేసుకునేలాగా చాలా మంచి క్వాలిటీలో ఇచ్చాను. ఓకే, సో ఇది అండి ఈ టోటల్ ప్రింటర్ రివ్యూ. మీకు ఈ ప్రింటర్ కావాలి అన్నా, ఈ ప్రింటర్కి సంబంధించిన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి కానివ్వండి, నా నెంబర్కి కానివ్వండి, ఫోన్ చేసైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ప్రింటర్ నచ్చి నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కూడా నా ఈ యూట్యూబ్ రివ్యూ ఇచ్చిన థింగ్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రింట్ వచ్చాక మీకు ప్రింటర్ ఎవరికైతే అమ్మానో తనని కూడా దీంట్లో చూపెడతాను మీకు. A4 పేపర్ ఇలాగా మంచిగా ప్రింట్ వచ్చేసింది. సో దిస్ ఇస్ ద ప్రింట్ అండి. సో ఈ ప్రింటర్ అంతా రివ్యూ చేశానండి. సార్ వాళ్ళది ప్రింటర్, సార్ వాళ్ళు పర్చేజ్ చేశారు. సార్ కూడా అన్ని ప్రింట్స్ తీసి చూపెట్టాను. పర్సనల్ ఫొటోస్ కూడా కొన్ని ఫోటోలు కూడా ప్రింట్ వేసాము. సో ఇది వైఫై ప్రింటర్, సార్ వాళ్ళు పర్చేజ్ చేశారు. సరే, దీంతో పాటు 700 రూపీస్ వర్త్ అమెజాన్ ఓచర్ కానీ పెట్రోల్ బంక్ HP పెట్రోల్ కి సంబంధించిన ఓచర్ May 10th వరకు ఈ ఆఫర్ అవైలబుల్ ఉందండి మార్కెట్లో. సో ఆ ఆఫర్ కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లింక్ కూడా సార్కి పంపించాను. సో మీరు కూడా ఏదైనా పర్చేజ్ చేస్తే ఈ 31st వరకు పర్చేజ్ చేశారనుకోండి, మీకు 700 రూపీస్ వర్త్ ఓచర్ ఒకటి వస్తుంది. అది రెడీమ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాని కూడా ఫాలో చేసుకోండి. మీకు ఇలాంటి టెక్నికల్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా ఈ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, లేదా నాకు కాల్ చేసినా పర్లేదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 9 గంటల దాకా నేను షాప్లోనే అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ.